లార్డ్ గుడ్ మార్నింగ్. క్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుడి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. ఉదయకాల సమయంలో మా అందరితో మాట్లాడండి, మా అందరినీ దర్శించండి. నీ స్వరాన్ని విని నీ చిత్తాన్ని చేయటానికి మా కృపనివ్వమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మీకా 7వ అధ్యాయము 7వ వచనం. యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. మైకా చాప్టర్ 7 verse 7. I will look unto the Lord, I will wait for the God of my salvation. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక, ఆమేన్. మరి వాగ్దానంలో రెండు మాటలు మనకు కనిపిస్తున్నాయండి. ఒకటి ఏంటంటే ఎదురు చూడడము, రెండవది ఏంటంటే కనిపెట్టుకొని ఉండటం. మరి నిజానికి ఈ రెండు పదాలు ఎవరికి నచ్చవు, అంతే కదండి. ఈ రెండు పదాలు చాలా కష్టమైనవేనండి వినడానికి. కానీ ఈ కష్టమైన దానికోసం మనము మరి ఓపిక్గా ఎదురు చూస్తే, నిజంగా కనిపెట్టుకుంటే మన జీవితాలు వచ్చే గొప్ప కార్యాలు కూడా రిసీవ్ చేసుకుంటామండి. మరి దేవుని భక్తుడైనటువంటి దావీదుని కానీ ఒకసారి మనం ప్రశ్నించామనుకోండి, వెయిటింగ్ పీరియడ్ ఎలా ఉంటుంది అని అంటే మరి చాలా చోట్ల మరి కీర్తనలో రాయబడి ఉంది. ఒకసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఏమంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు? ఎవరి కోసం కనిపెట్టుకోవాలంట? దేవుడి కొరకు కనిపెట్టుకొని ఉండాలంట. ఎలా ఉండాలంట? ధైర్యముగా తెచ్చుకొని. మన హృదయం ఏ విధంగా ఉండాలి? నిబ్బరముగా ఉండాలి. అలాగనే దేవుడి కోసం కనిపెట్టుకొనే ఉండాలి అని చెప్తున్నాడు. మరి అందరం అనుకుంటూ ఉంటాం, దావీదు ఏముందండి, దావీదు మహారాజు, ఒకరోజు కాకపోతే ఎన్ని రోజులైనా కనిపెడతారు, మేము మామూలు మనుషులం, మా జీవితాల్లో మేము అన్ని రోజులు కనిపెట్టలేమండి, అన్ని రోజులు వెయిట్ చేయలేమండి అని అనుకుంటున్నారా? నిజానికైతే దావీదు కూడా మనలాగా సాధారణమైనటువంటి వ్యక్తినండి, గొర్రెలు కాచుకున్నటువంటి వ్యక్తి. కానీ దేవుడు అతన్ని అభిషేకించి రాజుగా చేస్తానని ప్రామిస్ చేశాడు. అలా రాజు అవ్వడానికి ముందుగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో, ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంతగా కనిపెట్టవలసి వచ్చిందో. మరి దేవుడు గొల్యాతు పైన విజయాన్ని ఇచ్చిన తర్వాత మరి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి దావీదుకు 10,000 కొలదిగా, మరి రాజు అయినటువంటి సౌలుకు 1,000 కొలదిగా అని పాడినప్పుడు ఆ రోజు నుంచి సౌలుకి దావీదు అంటే చాలా కోపము. దావీద్ని చంపేయాలి అని ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు దొరుకుతాడా అని చెప్పి తరుముతూనే ఉన్నాడు. సౌలు బ్రతికినన్ని రోజులు దావీద్ని తరుముతూనే ఉన్నాడు. ఒక్క చోట కూడా మనశ్శాంతిగా బ్రతకలేకపోయాడండి దావీదు తన జీవితంలో. అంతగా ఇబ్బంది పడ్డాడు, అంతగా తన జీవితంలో నలిగిపోయాడు. అయినప్పటికీ కూడా ఈ మాట చెప్తున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టుకోండి అని. మరి దావీదు తన శ్రమల ద్వారా ఎంతో విరగ్గొట్టబడ్డాడు. దావీదు తన శ్రమల ద్వారా ఎంతగానో నేర్చుకున్నాడు దేవుడికి దగ్గరగా ఉండడము. తన యొక్క కష్టాల ద్వారా తనకు వచ్చినటువంటి ప్రతి పరిస్థితిలో దేవుడి వైపే చూశాడు, దేవుడి కోసమే కనిపెట్టాడు. కాబట్టే తన జీవితంలో ఉన్నతమైన స్థితిలోకి రాగలిగాడండి. ఒక రాజుగా కాదు, ఒక ఆత్మీయతలో మరి దేవుడి దృష్టిలో యథార్థవంతుడుగా. అంతేకాకోకుండా మరి దావీదు నా హృదయానుసారుడు అని గొప్ప సాక్ష్యాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకున్నటువంటి వ్యక్తిగా చూస్తామండి దావీద్ని. మనము శ్రమలు రాకుండా దేవుడి చేతిలో వాడబడలేమండి. శ్రమలు రాకుండా మన భవిష్యత్తు మంచిగా తీర్చబడలేదు. శ్రమలు మనల్ని ఏం చేస్తాయి తెలుసా? మరి మనల్ని సాఫ్ట్గా మారుస్తాయి. మన జీవితంలో మరి శ్రమలు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనం నేర్చుకుంటాం ఆ శ్రమల్లో ఎలా ఉండాలి, ఈ శ్రమలో నేను దేవుడి పైన ఎలా ఆధారపడాలి అనే విషయాన్ని నేర్చుకుంటాం. ఎప్పుడైతే మన జీవితంలో దేవుడి పైన ఆధారపడడం నేర్చుకుంటామో మనం ఏంటో మనకు అర్థమవుతుందండి. చాలాసార్లు మనం అనుకుంటాం, నా జ్ఞానం వల్లనో, నా శక్తి వల్లనో, నా మంచితనం వల్లనో నేను ఈ స్థితిలో ఉన్నామని. కానీ వాస్తవానికి అది ఏది కాదు, దేవుడు దయ వల్ల మాత్రమే ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్పగలిగేటువంటి స్థితిలోకి మనం వస్తామండి. కాబట్టి శ్రమలు రావడము మన జీవితంలో చాలా ఆశీర్వాదకరం. శ్రమలు రావడం అనేది మన జీవితంలో మేలు. శ్రమల ద్వారా మనం దేవుడికి దగ్గర అవుతాం. కానీ చాలామంది ఈ శ్రమల్లో దేవుడికి దూరం అయిపోతూ ఉంటారు. కాబట్టి దయచేసి శ్రమలలో దేవుడికి దగ్గర అవ్వడం వల్ల ఆశీర్వాదాలను పొందుకుంటాం. దావీదు జీవితంలో వచ్చిన శ్రమలు ఎంతో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి అతను తీసుకెళ్ళాయండి. ఎలాగంటారా, మరి ఇప్పటి వరకు కూడా ఇజ్రాయేల్ సింహాసనం మీద మరి ఒక రాజు ఉండక మానడన్నాడు. అదే వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభు
ప్రభువారు వచ్చాడు, ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నాడు. దావీదుకి చేసినటువంటి ప్రామిస్ని దేవుడు నెరవేర్చాడండి. మరి ఎంత కష్టపడ్డాడు దావీదు, తన జీవితంలో ఎంత ఇబ్బంది పడ్డాడు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్ కూడా అంత గొప్పగానే ఉంది. ఆ గొప్ప ప్రామిస్ని మనం చూస్తున్నాం ఈరోజు. అయితే దేవుడి వైపు ఆశతో ఎదురు చూశాడు, దేవుడి పైన నమ్మకం ఉంచుకున్నాడు. మరి ఎంతగా దేవుడి కోసం కనిపెట్టగలడో అంత ఓపికగా దేవుడు చేసే ప్రతి కార్యాన్ని చూశాడు. నిరీక్షణతో మరి ఆశతో ఎదురు చూశాడు. నిబ్బరము కలిగి దేవుడు కార్యాల కోసం ఎదురు చూశాడు. కాబట్టి అంత గొప్ప ఉన్నతమైన స్థితిని పొందుకోగలిగాడు దావీదు తన జీవితంలో. సరే, కీర్తనలు 130వ అధ్యాయము 5వ వచనం చూద్దాము. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడండి ఇక్కడ. మరి ఎవరి కోసం కనిపెట్టుకున్నాడంట? దేవుడి కోసం కనిపెట్టుకుంటున్నాడు. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నది. ఎలా కనిపెట్టుకున్నదంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. కావాలి వారు ఉదయం కోసం కనిపెట్టుకున్నట్లుగా నా హృదయం ఆయన కోసము కనిపెట్టుకొని ఉంది. మరొక వాచ్మ్యాన్ని లేకపోతే నైట్ డ్యూటీ చేసే వాళ్ళని చూసినట్లయితే ఎప్పుడప్పుడు వాళ్ళకి పొద్దున అవుతుందా అని ఎదురు చూస్తుంటారు కదా అండి. రాత్రంతా వాళ్ళు మేల్కొని ఆ ఉదయం కోసం ఎదురు చూసినట్లుగా అంత ఆశతో, అంటే రాత్రి ఈ కొన్ని గంటల తర్వాత ఇంక గడిచిపోతుంది, నెక్స్ట్ డే వస్తుందని ఎంత ఆశతో ఎదురు చూస్తారో అంత ఆశ ఉండాలండి మనకి. దేవుడు కార్యాలు మన జీవితంలో జరగాలంటే దేవుడి కోసం మనం కూడా అంత ఓపికగా కనిపెట్టుకొని ఉండాలి. అంతే కావాలి వారు రాత్రి నుంచి పొద్దున వరకు చూసినట్లుగా మరి నేను కూడా కొంచెం సేపు రాత్రి అంతా కనిపెట్టి పొద్దునకే రిసీవ్ చేసుకుంటానా అని ప్రశ్న వేసుకున్నట్లయితే అలా కాదండి. ఒక రోజుతో వాళ్ళ డ్యూటీ అయిపోతుంది కదా, ప్రతిరోజు వాళ్ళు అదే డ్యూటీలో ఉంటారు. అంటే రాత్రి అయితే మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున కోసం, అలా ప్రతిరోజు మనం కూడా దేవుడు కార్యాల కోసం, దేవుడు మనతో మాట్లాడడం కోసం, దేవుడి చిత్తం మన జీవితంలో జరగడం కోసం ప్రతిరోజు కనిపెట్టాలి అనేది దేవుడి ఉద్దేశం. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండి. దేవుడిని కోసం మనం కనిపెట్టుకొని ఉండడము, దేవుడు చేసేటువంటి అద్భుతాలు మన జీవితంలో రిసీవ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఓపిక మనకి చాలా అవసరం అండి. మనం అలా కానీ కనిపెట్టుకోకపోతే మన జీవితంలో మనం నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. కనిపెడితే కొన్ని ఆశీర్వాదాలు తెచ్చుకుంటాము, కనిపెట్టకపోతే కొన్ని నష్టాలు తెచ్చుకుంటాము. అంటే డబ్బులు ఇచ్చి నష్టాలు కొన్నట్లుగా మన జీవితం ఉంటుందన్నమాట. కాబట్టి దయచేసి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా తొందరపాట్లు పనులు చేస్తున్నట్లయితే దయచేసి దేవుడి సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకోండి. భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో ఎంతగానో కనిపెట్టాడు. భక్తుడైనటువంటి అబ్రహాము తన జీవితంలో ఎంతగానో కనిపెట్టాడు. కాబట్టి దేవుడి యొక్క అద్భుతాలు రిసీవ్ చేసుకున్నాడు. భక్తుడైనటువంటి యాకోబు కూడా తన జీవితంలో కనిపెట్టాడు. అంతేకాదండి, యేసు ప్రభు కూడా ఈ లోకములో దేవాది దేవుడు కూడా మానవుడిగా 33.5 సంవత్సరం కనిపెట్టాడు. దేవుని యొక్క కార్యము భూమి మీద నెరవేర్చడానికి, ఆయన వచ్చిన సంకల్పం నెరవేర్చడానికి దేవుడు కూడా కనిపెట్టుకొని ఉన్నాడు. కాబట్టే ఈరోజు మానవ జాతికి పాప క్షమాపణ కలిగింది. మనందరికీ కూడా పరలోక రాజ్యం వెళ్ళేటువంటి అవకాశం కలిగింది. కాబట్టి దేవుడే కనిపెట్టవలసి వచ్చింది లోకంకి వచ్చినప్పుడు, ఒక మానవుడుగా ఉన్నప్పుడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా కనిపెట్టడం నేర్చుకుందాం. కనిపెట్టడంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలని రిసీవ్ చేసుకుందాము. యేసు ప్రభు 33.5 సంవత్సరం వెయిట్ చేశాడు దేవుడి చిత్తం నెరవేర్చడానికి. అంటే మానవులుగా మనం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? మానవుడిగా దేవుడి కార్యాలు మన జీవితంలో జరగడానికి మనం ఎంత ఆశతో కనిపెట్టుకొని ఎదురు చూడాలి. దేవుడు చేసేటువంటి ప్రతి కార్యము చాలా గొప్పది కనుక ఎక్కడ కూడా నిరాశ పడక, నిస్పృహ పడక దేవుడు చేసేటువంటి ఆ ఉన్నతమైనటువంటి కార్యాలు రిసీవ్ చేసుకోవడానికి ఆశతో ఎదురు చూద్దాము. అలాగే ఓపికగా కనిపెట్టుకుందాము. ఎక్కడ కూడా నిరీక్షణ కోల్పోకుండా ధైర్యముగా మనం కలిగినటువంటి దేవుడు, భూమి ఆకాశములను సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు తగిన సమయంలో ప్రతిదీ కూడా మనకి ఇవ్వటానికి శక్తివంతుడు. కాబట్టి ఆశతో ఆయన వైపు చూద్దాము, నిరీక్షణతో ఆయన వైపు చూద్దాము. ఆయన చేసేటువంటి అద్భుతాలు రిసీవ్ చేసుకుందాము. కాబట్టి నా జీవితంలో ఆలస్యం జరుగుతుంది అని బాధపడక, ఆలస్యం వెనక దాగినటువంటి అద్భుతాలను రిసీవ్ చేసుకోబోతున్నానన్న ఆశతో ఎదురు చూసినట్లయితే నీ జీవితాన్ని జయ జీవితంగా దేవుడు మార్చబోతున్నాడు. వాటి విశ్వాసం నీకున్నట్లయితే నాతో కలిసి ప్రార్థనలోకి ఇస్తావా?
పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు తండ్రి. నిజంగా మీ కొరకు కనిపెట్టుకొనటం ఎంత గొప్ప ధన్యత. మీకోసం ఎదురు చూడడము, మీ కార్యాల కోసం మేము ఎదురు చూడడం ఎంత గొప్ప ఆశీర్వాదం అని మేము తెలుసుకున్నాము. మరి ఎవరెవరి జీవితంలో ఆలస్యం జరుగుతుందని, ఇంకా దేవుడు కార్యాలు మేము చూడలేకపోతున్నామని బాధపడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి, ఆలస్యం వెనుకన దాగిన ఆశీర్వాదాల్ని పొందుకొని నేను మహింపరచడానికి గొప్ప వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.